والله يهدي من يشاء إلى صراط مستقيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువైనటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయా కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు, పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి బలహీనతలు, లోపాలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడుగా, యోధుడుగా, స్నేహితుడుగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు, కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశయులారా, సోదరిమణులారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మీ ముందు కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. మరి ఈరోజు నేను మీ ముందు చర్చించబోయేటటువంటి అంశం ఎలాంటి అంశము అంటే, అల్లాహు అక్బర్, ఇది 1000 మాటల కంటే కూడా ప్రభావం చూపేటటువంటి అంశం. మరీ ముఖ్యంగా రాతి గుండెల్ని కూడా పిండేసేటటువంటి అంశం. అదే మరణం. ఒక నిశ్శబ్ద గుణపాఠం. ఈ జీవితం ఏదైతే ఉందో ఇది ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో, ముగిసిపోతుందో దానినే మరణం అని తెలియజేయడం జరిగింది. ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతి ఒక్కరూ కూడా మరణానికి తల వంచవలసిందే. వారు ఎవరైనా సరే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణమున్న ప్రతి ప్రాణి కూడా మరణం యొక్క రుచి చూడవలసిందే. సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్. పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా మరణం యొక్క రుచి చూడవలసిందే. అల్లాహ్ అక్బర్. అలాంటి విషయం ఈ మరణం. మరి ఈ మరణం కేవలము మనుషులకి, జిన్నులకి మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న పక్షులు, జంతువులు, అలాగే ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయో ప్రతి ప్రాణి కూడా మరణం యొక్క రుచి చూడవలసిందే. అల్లాహ్ అక్బర్. మరణం అనే విషయము మిగతా జీవరాశులకి పెద్ద విషయము కాదు, విశేషము కాదు. ఎందుకని? వాటికి మరణం తర్వాత మరొక జీవితం ఏమీ లేదు. వారు ఈ ఇహలోకంలో చేసినటువంటి కర్మలకు మంచి ప్రతిఫలం, చెడు ప్రతిఫలం ఇలా ఏమీ లేదు.
కానీ మనుషులకి మాత్రము చాలా ముఖ్యమైన విషయం. ఎందుకని? ఈ ఇహలోక జీవితంలో ఏవైతే కర్మలు మనం చేశామో ఆ కర్మలకు మంచి కర్మలైతే మంచి ప్రతిఫలం, చెడ్డ కర్మలైతే చెడ్డ ప్రతిఫలం తప్పకుండా మనం తీసుకోవాలి. కాబట్టి ఈ మనుషులకు చాలా ముఖ్యమైనటువంటి విషయం. ముఖ్యంగా 2 విషయాల్ని మనం పరిశీలన చేసినట్లయితే, సర్వసాధారణంగా అందరూ అనుకుంటూ ఉంటారు, అదేమిటి అంటే మరణం వచ్చేసింది అంటే ఇంకా సమాప్తం అయిపోయింది అని. కానీ మనుషుల జీవితం అలా కాదు. మరణం అయిపోయింది అంటే మరొక జీవితం ప్రారంభమైంది. మరణము ముగింపు కాదు, మరొక జీవితానికి ప్రారంభం అన్న విషయాన్ని సాధారణంగా మనము మర్చిపోతుంటాము. ఆ తర్వాతి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, మనిషి యొక్క జీవితంలో సహజంగానే ఒక గుణం ఉంది. మనము ఎక్కువగా జీవించాలి అనే ఆశలోనే మానవులందరూ కూడా ఈ యొక్క నైజం అనేది ఇమిడి ఉంటుంది. సృష్టికర్త అయిన అల్లా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయం సూరే బఖరా 96వ వాక్యంలో, యవద్దు అహదుహుం లవ్ యుఅమ్మరు అల్ఫసనా, మీలోని ప్రతి ఒక్కరూ కూడా 1000 సంవత్సరాలు జీవితం గడపాలని కోరుకుంటుంటారు. ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమైనంత ఎక్కువగా జీవితం గడపాలి అన్న ఆలోచన. మనుషులం మనము పని చేస్తూ అలసిపోతూ ఉంటాము. కానీ జీవించి అలసట అనేది రానే రాదు. అల్లాహు అక్బర్. మనకు జీవించి ఎప్పుడు కూడా అలసిపోము. చాలా ఎక్కువగా బ్రతికేసాంలే, ఎలాగైనా చనిపోదామని అనుకుంటామా? అనుకోము. ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా జీవితం గడపాలన్న ఆలోచనలో ఉంటాము. నూహ్ అలైహిస్సలాంకి దొరికినట్టు 950 సంవత్సరాలు దొరికినప్పటికీ ఇంకా బ్రతకాలి అన్న ఆలోచన మనలో ఉంటుంది సోదరులారా. ప్రతి ఒక్కరు కూడా హల్మిన్ మజీద్ ఇంకా కావాలి అన్న ఆలోచనలే ఉన్నాము. కాబట్టి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం, బుఖారీ యొక్క హదీస్, లా యజాలు కల్బుల్ కబీరి షబ్బం ఫిస్నతైన్. మనిషి వృద్ధుడైపోయినప్పటికీ 2 విషయాల్లో ఇంకా అతని మనస్సు యవ్వనంలోనే ఉంటుంది. అల్లాహు అక్బర్. మనిషి తన 2 కాళ్ళు సమాధిలో వేలాడదీశాడు. ఈ రోజా రేపా చనిపోయేది అనే స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన మనసులో 2 విషయాలు ఇంకా యవ్వనంలోనే ఉంటాయి. ఏమిటా 2 విషయాలు? ఫీ హుబ్బుద్ దునియా వతులిల్ ఆమాల్, ఎక్కువగా సంపాదించాలి, ఇంకా కావాలి అన్న ఆలోచన, ధనం యొక్క ప్రేమ వ్యామోహము, ఇంకా దీర్ఘకాలిక ఆశ, ఇంకా బ్రతకాలి, ఎలాగైనా బ్రతకాలి. ఆ డాక్టర్ కాకపోతే ఈ డాక్టర్ కాకపోతే వేరొక డాక్టర్, ఎక్కడికైనా వెళ్ళాలి, ఉన్న రోగాన్ని తగ్గించుకోవాలి, ఎక్కువగా బ్రతకాలి అన్న ఆశ ప్రతి మనిషి వృద్ధుడైపోయినప్పటికీ అతని మనసులో ఈ 2 కోరికలు ఇంకా యవ్వనంలోనే ఉంటాయి సోదరులారా. అల్లాహ్ అక్బర్. మరణం అనేది ఎలాంటి విషయము అంటే దానికి ఒక సమయం కానీ లేకపోతే ఒక ప్రదేశం కానీ నిర్ధారించబడి ఉండదు. సమాజంలో మనం చూస్తుంటాము, అందరిలో ఉన్న ఆలోచన ఏమిటి? ప్రతి ఒక్కరు కూడా వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత, అన్ని పనులు చేసుకున్న తర్వాత, జీవితంలో స్థిరపడిపోయిన తర్వాత, సెటిల్ అయిపోయిన తర్వాత అప్పుడు మరణం వస్తుందేమో అన్న ఆలోచనలు ఉంటారు. అల్లాహ్ అక్బర్. అది ఎంత మాత్రము కాదు సోదరులారా. మనం పరిశీలన చేసినట్లయితే సమాజంలో తల్లి గర్భంలో ఉండగానే చనిపోయిన వారు ఉన్నారు. చాలామందికి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మరణం వచ్చేస్తుంది, అప్పుడే ప్రాణం వచ్చింది, వారు తల్లి గర్భం నుండి బయటికి వస్తూ చనిపోయి బయటికి వస్తుంటారు. మరికొంతమంది చిన్నపిల్లల వయసులోనే చనిపోతూ ఉంటారు, మరికొంతమంది యవ్వనంలో చనిపోతూ ఉంటారు. అల్లాహ్ అక్బర్. చాలా తక్కువ మంది వృద్ధాప్యం వరకు వెళుతూ ఉంటారు. మరి ఈ విషయాన్ని మనం ఎప్పుడైనా పరిశీలన చేశామా? మరణం అనేది ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది అన్న విషయము ప్రపంచంలో ఎవ్వరికీ ఆ జ్ఞానం లేదు, కేవలం సృష్టికర్త అయిన అల్లాహకు తప్ప. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో అదే తెలియజేస్తున్నాడు. వమా తదరీ నఫ్సుం బి అయ్యి అర్జిన్ తమూత్. తాను ఏ ప్రదేశంలో మరణిస్తాడో ఏ వ్యక్తికి తెలియదు. మనం ఎప్పుడు చనిపోతామో ఎవరికీ తెలియదు. కానీ మన యొక్క ఆలోచన ఏమిటి? ఇప్పుడు మనం యవ్వనంలో ఉన్నాం కదా, ఇప్పుడు ధార్మిక విషయాలు ఎందుకు, ఇప్పుడు నమాజ్ విషయాలు ఎందుకు? మనము ముసలి వాళ్ళం అయిపోయిన తర్వాత వేరే మతస్థులు కులస్థులు చెబుతూ ఉంటారు, 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత అప్పుడు దేవుణ్ణి ఆరాధిద్దాము, దైవాన్ని స్మరిద్దాము అన్న ఆలోచన వారిలో ఉంది.
కానీ మనము ఇప్పుడే ఎప్పుడు చనిపోతామో తెలియదు కాబట్టి ఇప్పుడు అవకాశం ఉంది మనకు. కాబట్టి మనము దైవాన్ని తెలుసుకోవాలి, ఆయన్ని ఆరాధించాలి. అలా కాకుండా ముసలి వాళ్ళం అయిపోయిన తర్వాత చేద్దాము అంటే ముసలితనం వరకు ఉంటామో లేదో ఎలాంటి గ్యారంటీ లేదు సోదరులారా. మనము వృద్ధులైపోయిన తర్వాత కానీ, అనారోగ్యం పాలైన తర్వాత కానీ మరణం వస్తుంది అనేది ఎంత మాత్రము గ్యారంటీ లేదు. మనం రోజు చూస్తూ ఉంటాము, మన సమాజంలో ఎంతోమంది మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటారు. 2 రోజుల తర్వాత చనిపోయారు అంటే బాగానే ఉన్నాడు కదా ఆ వ్యక్తి, ఎలా చనిపోయాడు, ఎలాంటి రోగం లేదు కదా, ఎలాంటి వ్యాధి లేదు కదా అని అంటూ ఉంటాము. కానీ ఆ వ్యక్తి చనిపోతూ ఉంటాడు. చాలామంది మన సమాజంలో చనిపోతుంటారు. కాబట్టి సోదరులారా, ఒకవేళ మంచి పనులు చేయాలి అనుకుంటే, నమాజ్ అలవాటు చేసుకోవాలి అనుకుంటే, ధార్మిక విషయాల్లో ముందుండాలి అనుకుంటే ఇప్పుడే ఈ క్షణమే నిర్ణయం తీసుకోండి. రేపటి గురించి ఆలోచించమాకండి. రేపు ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అనేది ఎవ్వరికీ తెలియదు సోదరులారా. మరి సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, 63వ అధ్యాయం 11వ వాక్యంలో, వలయ్యు అఖిరల్లాహు నఫ్సన్ ఇజా జా అజలుహా. ఒక వ్యక్తి, ఏ ప్రాణికైనా దాని నిర్ధారిత సమయం వచ్చేసింది అంటే అది ఒక్క క్షణం కూడా అటు ఇటు జరగదు. అల్లా మన యొక్క తఖ్దీర్, విధివ్రాత మనం మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే రాసేశాడు. మనం ఎక్కడ చనిపోవాలి, ఎప్పుడు చనిపోవాలి అనేది. ఆ సమయం వచ్చేసింది అంటే ఇంకా మీకు ఎలాంటి అవకాశం ఇవ్వదు సోదరులారా. ఆ సమయం రాకముందే మంచి పనులు చేసుకోండి. మిమ్మల్ని పుట్టించిన మీ సృష్టికర్త ఎవరు, ఆయన్ని సంతృప్తి పరచడానికి, ఆయన్ని ప్రసన్నత చేయడం కొరకు మనం ఏ ఆచరణ చేయాలి అన్న విషయాలని ఆలోచన చేయాలి సోదరులారా. అలా కాదు అంటే మనం చాలా నష్టంలో ఉంటాము. షరియత్, ముఖ్యంగా ఇస్లాం మనకు ఈ మరణం గురించి ఏం తెలియజేస్తుంది అంటే, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, సల్లి సలాతా ముద్దియా. మీరు చదివేటటువంటి ప్రతి నమాజ్ కూడా ఇదే నా చివరి నమాజ్ అనుకొని చదవండి. ఎందుకని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మీరు జొహర్ నమాజ్ చదివితే అసర్ నమాజ్ వరకు ఉంటారో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ మీకు అసర్ దొరికితే మగ్రిబ్ దొరుకుతుందో లేదో గ్యారంటీ లేదు. కాబట్టి ప్రతి నమాజ్ కూడా ఇది నా చివరి నమాజ్, ఇప్పుడు నేను ఖియామ్లో నిలబడి ఉన్నాను, ఆ తర్వాత ఖియామ్ చేసే పరిస్థితి ఉంటుందో లేదో, ఇప్పుడు నేను సజ్దాలో ఉన్నాను, సాష్టాంగం పడుతున్నాను నా ప్రభువు ముందు, ఆ తర్వాత సాష్టాంగ పడే అవకాశం దొరుకుతుందో లేదో. కాబట్టి ప్రతి నమాజ్ కూడా ఇదే నా చివరి నమాజ్ అని అనుకొని చదవండి అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు సోదరులారా. మరొక హదీస్లో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు వారి కథనం, బుఖారీ యొక్క హదీస్, ఇజా అమ్సైతా ఫలా తంతజరిస్ సబాహ్ వ ఇజా అస్బహతా ఫలా తంతజరిల్ మసా. మీకు సాయంత్రం దొరికితే ఉదయం కోసం వేచి ఉండమాకండి, ఉదయం దొరికితే సాయంత్రం కోసం వేచి ఉండమాకండి. ఎప్పుడు దొరికితే, ఏ ఉదయం దొరికినా ఏ సాయంత్రం దొరికినా మంచి కర్మలు, పుణ్యఫలాలు ఎక్కువగా చేసుకోండి సోదరులారా. ఆ తరువాత మరొక సాయంత్రం దొరుకుతుందో లేదో తెలియదు. అల్లాహ్, ఎంత స్పష్టంగా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. కానీ మన యొక్క జీవితం ఎలా ఉంది అంటే, అసలు మన పూర్తి ఆలోచన సాధ్యమైనంత వరకు ప్రపంచాన్ని సంపాదించాలి. ఒకరోజా, 2 రోజుల ప్లానింగా, లేదు మొత్తం ఫ్యూచర్ ప్లానింగ్ అయిపోవాలి, 100 సంవత్సరాల వరకు మనకు ఎలాంటి ఆటంకం కలగకూడదు అని కొంతమంది, తరతరాలు యుగ యుగాలు ఎంత తిన్నా తరగని సంపద సంపాదించాలని మరికొంతమంది, ఇలా రకరకాలుగా ఫ్యూచర్ ప్లానింగ్ చేసేసుకుంటూ వారి యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే, ఇక అసలు మనకు మరణమే రాదు అన్న ఆలోచనలో ఉన్నారు. వారి మర్చిపోయేటటువంటి విషయం ఏమిటో తెలుసా, మనము పుట్టిందే చనిపోవడం కోసం. మనం ఇక్కడ పుట్టాము అంటే దాని అర్థం ఏమిటో తెలుసా, మనం చనిపోవడం కోసమే పుట్టాము, ఆ తర్వాతే మిగతా విషయాలు. ఎందుకని సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేశాడు, కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్. పుట్టినటువంటి ప్రతి ప్రాణి మరణం యొక్క రుచి చూడవలసిందే. అల్లాహు అక్బర్. కాబట్టి మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, మన చావు మనల్ని కాపాడుతూ ఉంది, మన వెంటనే ఉంది, మన వెనుకనే ఉంది. ఎప్పుడైనా సరే అది మనల్ని కాటేయవచ్చు, మనల్ని మృత్యు యొక్క ఒడిలోకి తీసేసుకోవచ్చు సోదరులారా. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోమాకండి. మనం ఒక్కసారి ఈ ప్రపంచాన్ని పరిశీలన చేస్తే, ఈ ప్రపంచంలో చాలామంది మనుషులు వచ్చారు. మంచివారు వచ్చారు, చెడ్డవారు వచ్చారు, రాజులు వచ్చారు, మహారాజులు వచ్చారు,
పూర్తి ప్రపంచాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్నటువంటి శ్రీమంతులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, పుణ్యపురుషులు వచ్చారు, శాస్త్రవేత్తలు వచ్చారు, మేధావులు వచ్చారు, విద్యావంతులు వచ్చారు. అల్లాహు అక్బర్. కానీ ఎవ్వరు కూడా శాశ్వతమైన జీవితాన్ని గడపలేదు సోదరులారా. ఎవ్వరు కూడా ఉండలేదు. ప్రతి ఒక్కరూ కూడా చనిపోయారు. మనం చూస్తూ ఉంటాము, శాస్త్రవేత్తలు గ్రహం బెల్, ఐన్స్టీన్ లాంటి వాళ్ళు కూడా చనిపోయారు. ఈ మధ్యనే స్టీఫెన్ హాకిన్స్ ఎవరైతే ఉన్నారో, మనిషి చనిపోకుండా ఉండడం కోసము నేను మందును కనిపెడతాను అన్నాడు. అన్న తర్వాత ఆ వ్యక్తి చనిపోయాడు. ఎవ్వరు కూడా ఈ మరణం ముందు నిలవలేకపోయారు సోదరు. ప్రతి ఒక్కరూ చనిపోయారు. సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు, వమా జఅల్నా లిబషరిన్ మిన్ కబ్లికల్ ఖుల్ద్. ఓ ప్రవక్త, నీకు పూర్వం కూడా మేము ఏ మానవుణ్ణి శాశ్వతంగా జీవించి ఉండేలాగా చేయలేదు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందు వచ్చినటువంటి ఎవ్వరు కూడా శాశ్వతంగా లేరు. ప్రవక్త వారు కూడా శాశ్వతంగా లేరు. ఒకవేళ ఎవరికైనా పెద్ద జీవితం, శాశ్వతమైన జీవితం దొరికేది ఉంటే అది దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దొరికేది. కానీ వారికి కూడా దొరకలేదు. మరి వీరందరూ చనిపోయారు. ఈ మరణం అనేది ఎలాంటి విషయం అంటే, ప్రతి ఒక్కరూ కూడా ఈ మరణం ముందు ఓడిపోవలసిందే సోదరులారా. ప్రతి ఒక్కరూ తల వంచవలసిందే. ఎంతమంది అయితే వచ్చారో వారందరూ కూడా వారి యొక్క ధార్మిక జ్ఞానం కానీ, వారి యొక్క నైపుణ్యం కానీ, వారి యొక్క మంత్రజాలం కానీ, వారి యొక్క అండబలం కానీ, వారి యొక్క కండబలం కానీ, లేకపోతే వారి యొక్క రాజకీయ బలం కానీ, ఏది కూడా వీరిని మరణం నుంచి కాపాడలేకపోయింది, ఆపలేకపోయింది. ప్రతి ఒక్కరూ చనిపోయారు. అల్లాహ్ అక్బర్. ప్రతి ఒక్కరూ ఈ మరణం ముందు తల వంచవలసిందే, ఓడిపోవలసిందే. సృష్టికర్త అయిన అల్లాహ్ అదే తెలియజేస్తున్నాడు. మీరందరూ కూడా ఈ మరణం ముందు తల వంచవలసిందే. ఈ మరణం ఎలాంటి విషయం అంటే, మన ముఖాలలో ఉన్న ఆనందాన్ని చెరిపివేస్తుంది, మన జీవితాల్లో ఉన్నటువంటి కోరికల్ని చంపివేస్తుంది. మనలో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలన్నీ కూడా స్థిమితంగా ఉండిపోతాయి. ఈ మరణం వల్ల ప్రభుత్వాలు, రాజ్యాలు కూడా కూలిపోతూ ఉంటాయి సోదరులారా. మరి ఇలాంటి మరణం గురించి మనం ఎంత ఆలోచిస్తున్నాము? ప్రతిరోజు తెల్లవారుతుంది, సాయంత్రం అవుతుంది. ప్రతి ఒక్కరిది ఒకే ఆలోచన, ఈరోజు ఎంత సంపాదించాలి, ఎంత దాచిపెట్టాలి, మన పిల్లల కోసము మంచి భవిష్యత్తు ఎలా నిర్ణయించాలి, ఇదే ఆలోచనలో ఉన్నాము. కానీ ఎప్పుడైనా పరిశీలన చేస్తున్నామా? ఒక్కవేళ ఇప్పుడు ఇక్కడ జుమా ఖుత్బా జరుగుతుంది, పైనుంచి పిడుగుపడింది, మనమందరము చనిపోయాము. ఇప్పుడు చనిపోతే మన దగ్గర అల్లాని సంతృప్తి పరచడానికి సరిపడా కర్మలు ఉన్నాయా? మన దగ్గర ఎలాంటి విశ్వాసం అయితే సహాబాలలో ఉందో అలాంటి విశ్వాసం మనలో ఉందా? ఎలాంటి ఆచరణ అయితే సహాబాలు చేశారో అలాంటి ఆచరణ మనం చేశామా? ఎలాంటి త్యాగాలు అయితే సహాబాలు చేశారో అలాంటి త్యాగాలు మనం చేశామా అంటే ఏమీ లేదు. కానీ మనమంతా ఈ ప్రాపంచిక జీవితంలో ఒకదాని తర్వాత మరొకటి ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం సోదరులారా. ఒకవేళ ఇలాగే మనం ఉంటే ఈ ఇహలోక జీవితం ఎలాగైనా అయిపోతుంది, కానీ పరలోక జీవితం చాలా కఠినంగా ఉంటుంది సోదరులారా. అక్కడ ఆషామాషిగా మనం తప్పించుకునే అవకాశం దొరకదు. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ మరణం ద్వారా కూడా ఎవరు మారలేకపోయారు, ఈ మరణాన్ని చూసి కూడా ఎవరు కూడా మారలేకపోయారంటే వారికంటే దౌర్భాగ్యులు, రాతి గుండె కలవారు ఎవ్వరూ లేరు. ఎందుకని మనం చూస్తుంటాము, 1000 ప్రసంగాలు చేయలేని పని, ఎంతోమంది పండితులు, దాయిలు చేయలేని పని ఒక్క మరణం చేసేస్తుంది. ఎన్ని ప్రసంగాలు చెప్పినా ప్రజల్లో మార్పు రాదు. వారి ఇంట్లో ఒక్క చావు వచ్చేసిందంటే పూర్తి జీవితం మారిపోతుంది. ఆ చావుతో అలాంటి గుణపాఠం నేర్చుకుంటారు. అలాంటి చావు కూడా మార్చలేకపోయింది అంటే కొంతమందిని వారికంటే రాతి హృదయాలు ఎవ్వరికీ లేవు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అక్సిరు జిక్ర హాదిముల్ లజాత్. ఆనందాలను నాశనం చేసే దానిని తరచుగా గుర్తుపెట్టుకోండి. ఏమిటది? మరణం. మరణం అనేది ఆనందాల్ని నాశనం చేసి వేస్తుంది. ఉదాహరణకి ఏదైనా ఇంట్లో ఒక వివాహం జరుగుతుంది, అటుపక్క పెళ్లివారు, ఇటుపక్క పెళ్లివారు అన్ని ఆర్భాటాలు చేసుకొని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరి ముఖంలో ఆనందం కనబడుతుంటుంది. అప్పుడే అకస్మాత్తుగా ఎవరైనా చనిపోతారు వారి ఇంట్లో.
అప్పటి వరకు ఆనందంతో ఉన్నటువంటి వారి ముఖాలు వెంటనే దుఃఖభరితమైపోతాయి. వారి ముఖాలలో ఆందోళన కనబడుతుంటుంది. అన్ని ఏర్పాట్లు అయిపోయాయి, అందరూ నవ్వుకుంటూ ఆనందంగా ఉన్నారు. ఒక్క క్షణంలో పూర్తి పరిస్థితి మారిపోతుంది సోదరులారా. ఇలాంటి విషయాలు అనేకం ఉన్నాయి. మరణం అనేది ఎలాంటి విషయం అంటే, ఎంతోమంది తల్లులకి తమ పిల్లల్ని దూరం చేస్తుంటుంది, ఎంతోమంది స్త్రీలని విధవల్లాగా చేసేస్తుంది, ఎంతోమంది పిల్లల్ని అనాథల్ని చేసేస్తుంది. అల్లాహు అక్బర్. అలాంటి మరణం, ఈ మరణం గురించి ఎంత చెప్పినా తక్కువే. మనము గుణపాఠం నేర్చుకోవడానికి ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకుంటే అల్హమ్దులిల్లా మన జీవితాలలో అనేక మార్పులు వస్తాయి. కాబట్టి ఈ మరణాన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయమాకండి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి కూర్చొని ఉన్నారు. ఎదురుగా శవపేటికలో ఒక శవాన్ని తీసుకుని వెళ్తున్నారు. వెంటనే దైవప్రవక్త నిలబడ్డారు. సహాబాలు అన్నారు, ఏమని? జనాజతు యహూది. ప్రవక్త, అది ఒక యూదుడి యొక్క జనాజా, యూదుడి యొక్క శవం. వెంటనే దైవప్రవక్త ఏమన్నా తెలుసా? అలైసత్ నఫ్సా, అది కూడా ప్రాణమే కదా. ఒక యూదుడి ప్రాణమే కదా. మనం గుణపాఠం నేర్చుకోవడానికి ఎవరి ప్రాణమైతే ఏముంది అల్లాహ్ అక్బర్. చూసారా, ఈ ప్రపంచంలో ఎవరూ కూడా తిరస్కరించలేనిది, ప్రతి విషయంలో భేదాభిప్రాయాలు ఉంటాయి. దేవుడు ఒక్కడా, లేకపోతే ఎక్కువ, లేకపోతే విశ్వాసంలో రకరకాల ఆలోచనలు ఉంటాయి. కానీ ఎవ్వరు తిరస్కరించలేనిది మరణం. ప్రతి ఒక్కరూ మరణించవలసిందే. మనం సమాజంలో వింటుంటాం, ఏమిటది అంటే, మీరు మా మతంలోకి వచ్చేయండి, మీకున్న రోగాలన్నీ తగ్గిపోతాయి. మీరు మా మతంలోకి వచ్చేయండి, మీకు ఏవైతే వ్యాధులు ఉన్నాయో దాంట్లో స్వస్థత కలుగుతుంది అని అంటారే. కానీ ఎవరైనా మీరు మా మతంలోకి వచ్చేయండి, మరణం రాదు అంటారా? అనే అవకాశం లేదు. ప్రతి ఒక్కరూ మరణించవలసిందే. ఎవ్వరు కూడా మా మతంలోకి వచ్చేయండి, మరణమే ఉండదు అంటే ప్రపంచంలో ఒకే ఒక్క మతం ఉంటుంది, ఇక వేరే మతం ఉండనే ఉండదు. కాబట్టి సోదరులారా, మనము గుణపాఠం నేర్చుకోవడం కోసము ఎవరి శవం కనబడినా సరే దానితో మనం గుణపాఠం నేర్చుకోవాలి సోదరులారా. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మరణం అనేది అన్నిటికంటే పెద్ద పాఠం నేర్పిస్తుంది, పెద్ద గుణపాఠం నేర్పిస్తుంది, పెద్ద సందేశాన్ని ఇస్తుంది. దానిని స్వీకరించండి, దాని ద్వారా తెలుసుకోండి ఈ ఇహలోక జీవితం యొక్క తాత్పర్యం ఏమిటి, ఈ ఇహలోక జీవితంలో మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని పరిశీలన చేయండి సోదరులారా. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలను ఉద్దేశించి తెలియజేశారు, యా ఇఖ్వానీ లిమిస్లీ హాజల్ యౌమి ఫాయిద్దు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బఖీ యొక్క ఖబరస్థాన్లో ఉన్నారు. అక్కడ వారిని ఉద్దేశించి తెలియజేస్తున్నారు, యా ఇఖ్వానీ, ఓ నా సోదరులారా, జాగ్రత్తగా వినండి. మీరు ఈ సమాధి దగ్గరకు రాకముందే దీనికి సరిపడా సామాగ్రిని సిద్ధం చేసుకోండి. అల్లాహ్. ప్రతి మనిషికి 2 ఇళ్ళు ఉంటాయి సోదరులారా. ఒకటి నేలపైన, 2 నేల కింద. నేలపైన ఏదైతే ఇల్లు ఉంటుందో అందులో మనము 50, 60, 70 సంవత్సరాలు జీతం గడుపుతాం. ఆ ఇంటి కోసము రకరకాల సదుపాయాలన్నీ ఏర్పరచుకుంటాము. నా బెడ్రూమ్ చాలా విశాలంగా ఉండాలండి, హాల్లో ఇంతమంది కూర్చోవాలి, ప్రతి రూమ్లోనూ ఎయిర్ కండిషనర్ ఉండాలి, ఏసీ ఉండాలి, ఒకవేళ బంధువులు వస్తే వారికి సపరేట్గాను ఉండాలి. ఇలా సకల సౌకర్యాలు ఏర్పరచుకుంటాం. దేనికోసము? 60, 70 సంవత్సరాలు ఉండేటటువంటి ఇంటి కోసం. కానీ నేల కింద ఏదైతే ఇల్లుందో అందులో మనము 1000 సంవత్సరాలు ఉండాలి, యుగ యుగాలు అక్కడే ఉండాలి. మరి దానికోసం ఏమైనా సిద్ధం చేసుకున్నామా అంటే దాని గురించి కనీసం ఆలోచించే సమయం కూడా లేదు మన దగ్గర. అల్లాహు అక్బర్. మనం నేల కిందనే ఉండాలి యుగ యుగాలు. మీరు నేను మన చేతులతో ఎంతమంది మన బంధువుల్ని, మన యొక్క ఇరుగు పొరుగు వారిని, లేకపోతే మన తల్లిదండ్రుల్ని అందరినీ ఇదే నెలలో పాతిపెట్టాం సోదరులారా. మరి అదే నెలలో మీరు నేను వెళ్ళి పండుకోవాలి. మరి దాని గురించి ఏమైనా ఆలోచించామా? ఒక్కసారి పరిశీలన చేయండి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ప్రతి మనిషి యొక్క మరణం 2 విధాలుగా వస్తుంది. ఒకటి మంచి పనులు చేసుకుంటూ వచ్చే మరణం, 2 చెడ్డ పనులు చేసుకుంటూ వచ్చే మరణం. మంచి పనులు చేసుకుంటూ వచ్చే మరణం అంటే ఆ వ్యక్తి నిజ సృష్టికర్తను గుర్తించాడు, అల్లాపై సరైన విశ్వాసం ఉంచాడు, అలాగే నమాజ్ చేశాడు, మంచి ఆచరణ చేసుకున్నాడు, ఖురాన్ పారాయణం చేశాడు, అన్నీ కూడా మంచి చేశాడు. ఆ వ్యక్తికి ఈ మరణం తర్వాత ఎలాంటి దుఃఖము ఉండదు,
ఈ మరణం తర్వాత ఆ వ్యక్తి ఎలాంటి బాధకు గురి కాకుండా ఉంటాడు. కానీ ఎవరైతే చెడ్డ మార్గంలో ఉన్నాడో, మొట్టమొదటి విషయము సరైనటువంటి విశ్వాసం లేకుండా నిజ సృష్టికర్తను గుర్తించకుండా చనిపోయాడో, వేరే వారి మీద దౌర్జన్యం చేశాడో, చెడ్డ పనులు చేసుకుంటూ చనిపోయాడో, ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి పూర్తిగా అన్ని విషయాల్లోనూ బాధలు ఉంటాయి సోదరులారా. కాబట్టి మనము ఏ విధంగా ఉండాలి అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఒక రాజు ఉన్నాడు, సులేమాన్ బిన్ అబ్దుల్ మలిక్. ఈ రాజుగారు ఇస్లాం యొక్క రాజ్యంలో ఒక ఖలీఫా. ఈ రాజుగారు ఏం చేశారంటే, తన దగ్గర ఆస్థానం ఉన్నటువంటి ఒక పండితుడిని అడిగారు, ఒక ఆలిం గారిని అడిగారు. ఏమని? మేము రాజులం ఎవరైతే ఉన్నామో మాకు మరణం అంటే చాలా భయం వేస్తూ ఉంటుంది, కానీ మీ పండితులు ఉన్నారు, మీకు అసలు మరణం అంటే కొద్ది కూడా భయం చూడలేదు, ఎందుకని? ఎక్కడ వ్యత్యాసం ఉంది, తేడా ఎక్కడుంది అని అడిగారు. వెంటనే ఆ ఆలిం గారు, పండితులు తెలియజేస్తున్నారు ఎవరికి? సులేమాన్ బిన్ అబ్దుల్ మలిక్కి. మీరు సకల సౌఖ్యాలు, సకల కోరికలు తీర్చుకుంటూ ఉంటారు ఈ ప్రపంచంలో. దీని తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఒక చీకటి గదిలోకి వెళ్ళాలి. అది కేవలము 6 అడుగులు పొడవు, 2.5 అడుగులు వెడల్పు ఉంటుంది. కాబట్టి మీకు భయం వేస్తుంటుంది, ఇక్కడే అన్ని కోరికలు తీర్చేసుకున్నాము, ఆ తర్వాతి ప్రస్థానం ఎలా ఉంటుందో అని. ఎవరైతే ధార్మిక జ్ఞానం ఉన్నటువంటి వారు ఉన్నారో వారేం చేస్తారు? ఇహలోకంలోనే అన్ని కోరికలు తీర్చుకోవాలన్న ఆలోచనలో ఉండరు. వారు సాధ్యమైనంత వరకు అవసరాలు తీర్చుకునే ఆలోచనలు ఉంటారు, కోరికలు తీర్చుకునే ఆలోచనలో కాకుండా. కాబట్టి మేము ఇహలోకంలో కష్టపడుతూ ఉంటాము, ఆ తర్వాతి స్థానం ఏదైతే ఉందో ఖబర్ కానీ పరలోకం కానీ దాంట్లో ఎలా ఉండాలి అనేది. కాబట్టే మాకు మరణం అంటే భయం ఉండదు. ఎవరికైతే ఇహలోకం మీద ఆశ, ప్రేమ, మక్కువ ఎక్కువగా ఉంటుందో వారు భయపడుతుంటారు. సమాజంలో కూడా మనం చూస్తుంటాము, ఎవరికైనా మరణ వార్త విన్నారు అంటే వారు కంగారు పడిపోతుంటారు. గుర్తుపెట్టుకోండి, మరణ వార్త విని కంగారు పడుతున్నారు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? వారిలో ఇహలోకం మీద ప్రేమ ఎక్కువ ఉంది అని, లేకపోతే వారి యొక్క విశ్వాసం సరైనది కాదు అని, లేకపోతే వారు పరలోకం కోసము ఏమీ సమకూర్చుకోలేదని. అల్లాహు అక్బర్. ఎవరికైతే ఇహలోకం మీద ఆశ, ప్రేమ, మక్కువ ఎక్కువగా ఉంటుందో వారు భయపడుతుంటారు. సమాజంలో కూడా మనం చూస్తుంటాము, ఎవరికైనా మరణ వార్త విన్నారు అంటే వారు కంగారు పడిపోతుంటారు. గుర్తుపెట్టుకోండి, మరణ వార్త విని కంగారు పడుతున్నారు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? వారిలో ఇహలోకం మీద ప్రేమ ఎక్కువ ఉంది అని, లేకపోతే వారి యొక్క విశ్వాసం సరైనది కాదు అని, లేకపోతే వారు పరలోకం కోసము ఏమీ సమకూర్చుకోలేదని. అల్లాహు అక్బర్. కాబట్టి మనము విశ్వాసులమైన వారు ఎవరైతే ఉన్నామో వారు మరణాన్ని ఆనందంగా స్వీకరించాలి. ఎందుకని? ఈ మరణం తర్వాతి జీవితమే శాశ్వతమైనది, అక్కడే మనం ఉండాలి సోదరులారా. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, జసరున్ యుసీరుల్ హబీబ బిల్ హబీబ్. ఒక ప్రాణమిత్రుణ్ణి మరొక ప్రాణమిత్రుడిని కలిపే వంతెనే మరణం. ఎవరైతే అల్లాహ్ను అమితంగా ఇష్టపడుతుంటారో, అల్లాహ్తో స్నేహం చేస్తూ ఉంటారో, ఆ ఇద్దరిని కలిపేది అల్లాహ్ని తన దాసుడితో, దాసుణ్ణి తన సృష్టికర్తని అల్లాహ్తో కలిపే వంతెనే మరణం అని తెలియజేశారు. మరొక హదీస్లో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మన్ అహబ్బ లికా అల్లాహ్ అహబ్బల్లాహు లికాహు. ఎవరైతే అల్లాహ్ను కలవడానికి ఇష్టపడతారో అల్లాహ్ కూడా వారిని కలవడానికి ఇష్టపడతాడు సోదరులారా. కాబట్టి మనమందరం కూడా ఎవరైతే విశ్వాసులు ఉన్నామో అల్లాహ్ని కలవాలి అన్న ఆలోచనలో ఉంటాము. ఎప్పుడెప్పుడు వెళ్ళి అల్లాహ్ని కలవాలా అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. బుఖారీ మరియు ముస్లిం యొక్క హదీస్, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం, లిస్సాయిమి ఫర్హతాన్. ఎవరైతే ఉపవాసం ఉంటారో 2 ప్రదేశాల్లో 2 సందర్భాల్లో వారి యొక్క మనసు బాగా ఆనందం కలుగుతుంది. ఏమిటా 2 విషయాలు? ఫర్హతున్ ఇంద ఫిత్రిహి, ఎప్పుడైతే ఉపవాసం ఉండి ఉపవాసం విరమిస్తూ ఉంటామో అప్పుడు. రెండో విషయము ఫర్హతున్ ఇంద లికాయి రబ్బిహి, రెండో విషయము సృష్టికర్త అయిన తన ప్రభువుని అల్లాహ్ను కలుసుకునే అప్పుడు తన యొక్క మనసు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ 2 సందర్భాల్లో మనిషి చాలా సంతృప్తి చెందుతాడు, ఆనందపడతాడు. అల్లాహు అక్బర్. చూసారా? మరి విశ్వాసులైన వారందరూ కూడా మరణం గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు మరణం అవుతుందా, మనం వెళ్ళి మన యొక్క
సృష్టికర్తని అల్లాహ్ను కలవాలా అని చుట్టూతా మనకు జనాలు కనబడుతుంటారు. ఎవరైనా అంతిమ ఘడియల్లో ఉన్నారు, జీవితం యొక్క చివరి ఘడియల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తూ ఉంటారు, మా తండ్రి గారు అని, మా తాతగారు అని. అలాంటప్పుడు ఎదురుగా ఆ వ్యక్తికి ఒకవేళ విశ్వాసి అయితే దైవదూతలు కనబడుతూ ఉంటారు. స్వర్గం యొక్క దైవదూతలు వచ్చి ఆహ్వానం పలుకుతుంటారు. ఈ వ్యక్తి ఎప్పుడెప్పుడు నా యొక్క ఆత్మను తీసేసుకుంటే నేను వెళ్ళిపోదామా ఆ స్వర్గం యొక్క దైవదూతలతో అనే ఆలోచనలో ఉంటారు. అల్లాహ్ అక్బర్. మరి అలాంటి విశ్వాసం మనలో ఉందా? అలాంటి ఆచరణ మనలో ఉందా? ఒక్కసారి పరిశీలన చేయండి. జుమా ఖుత్బాలు అంటే ఏదో ఫార్మాలిటీగా వచ్చాము, అరగంట టైం అయిపోయింది, గబగబా చెప్పేశాము, కూర్చున్నాము. లేదు సోదరులారా, మన జీవితంలో ఎన్ని జుమా ఖుత్బాలు విన్నాం? ఏ జుమా ఖుత్బా మన మీద ప్రభావం చూపుతుంది? జుమా ఖుత్బాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. రంజాన్లు వస్తున్నాయి, వెళ్తున్నాయి. చెప్పేవాళ్ళు ప్రసంగాలు చెబుతున్నారు, వెళ్తున్నారు. ప్రభావం ఎక్కడ? ప్రభావం లేకుండా చెప్పే విషయము, చెప్పడము, వినడము రెండూ కూడా వృధా. కాబట్టి ఈ విషయాల ద్వారా మన జీవితంలో మార్పు రావాలి. మార్పు రాకుండా ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని ప్రసంగాలు విన్నా అన్నీ కూడా వృధా. దాంతో ఎలాంటి ప్రయోజనము లేదు. ఒకసారి ప్రవక్త వారు నుంచొని ఉన్నారు, ఒక జనాజా వెళ్తుంది. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ముస్తరీహున్ వ ముస్తరాహున్. అంటే అర్థం ఏమిటి? ఈ జనాజా వెళ్తుంది కదా, ఇది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, ఆ వ్యక్తి మంచి వ్యక్తి అయితే ముస్తరీహున్, ఈ వ్యక్తి ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా ఉంటాడు. ఇప్పటి వరకు ఈ 50-60 సంవత్సరాల జీవితం ఏదైతే గడిపాడో కష్టంగా, విశ్వాసి అయితే వెళ్ళి ఇప్పుడు ప్రశాంతంగా గడుపుతాడు. ఒకవేళ ఆ వ్యక్తి అవిశ్వాసి అయితే ముస్తరాహున్ అంటే అర్థం ఏమిటి? తను ఈ నేలపై ఉండి, ఈ భూమిపై ఉండి ఎన్నైతే పాపాలు చేశాడో, ఎన్నైతే చెడు పనులు చేశాడో, తను వెళ్ళిన తర్వాత ఈ నేల ఏదైతే ఉందో చాలా మంచిగా ఫీల్ అవుతుంది. ఎందుకని? నా మీద ఉన్నటువంటి భారం కాస్త తగ్గిపోయింది. తను విశ్రాంతి ఇచ్చి వెళ్ళిపోయాడు, తిను విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తున్నాడు. చూసారు ఎంత తేడా ఉందో? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఈ మరణ ఘడియలు అనేవి ఎవరి జీవితంలో అయినా, ఒకవేళ మీ కళ్ళ ముందు ఎవరైనా చనిపోతున్నారు అంటే వారి ముందు వెళ్ళి నుంచోండి. వాళ్ళు ఎలా చనిపోతున్నారు, వారి మంచివారైనా చెడ్డవారైనా, వారి దగ్గర నుంచొని వారి దగ్గర గుణపాఠం నేర్చుకోండి. మరణ వార్త వినగానే పరిగెత్తడము, అస్సలు మనకు మరణమే రాదు అనేలాగా ఉండడం కాదు. అక్కడ నుంచొని గుణపాఠం నేర్చుకోవాలి. ఒకవేళ సరైన గుణపాఠం నేర్చుకోవాలి అంటే ఒక్కసారి మనం చరిత్రను పరిశీలించామనుకోండి. షేక్ బిన్ బాజ్ రహిమహుల్లా వారు సౌదీ యొక్క ముఫ్తీ. దాదాపుగా 90 సంవత్సరాల జీవితం గడిపారు. ఆయన 1400 హిజ్రీ క్యాలెండర్ ప్రకారం 1420లో చనిపోయారు. ఆయన 90 సంవత్సరాల వయసులో క్యాన్సర్ వచ్చింది ఆయనకి. ఆ క్యాన్సర్ కూడా చివరి దశ. అల్లాహ్ అక్బర్. ఆయన చివరిగా హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్, వైద్యం చేయించుకుంటున్నారు. వచ్చినటువంటి నర్స్, ఎవరైతే నర్సింగ్ చేసేటటువంటి వ్యక్తి వచ్చారో ఆ స్త్రీ క్రైస్తవురాలు అని తెలిసి 90 సంవత్సరాల వయసులో వైద్యం చేయించుకుంటూ క్యాన్సర్ యొక్క చివరి దశలో ఉండి ఆ స్త్రీకి సందేశం ఇస్తున్నారు. ఏమిటా సందేశము? అమ్మా, నీవు ఎవరినైతే ఆరాధిస్తున్నావో ఈసా అలైహిస్సలాం, యేసువారు, ఆయన దైవం కాదు. ఆయన్ని పుట్టించిన అల్లానే నిజ దైవము. ఇస్లాం తప్ప వేరే మార్గం లేదు అని 90 సంవత్సరాల వయసులో హాస్పిటల్ బెడ్ మీద నుంచి ఆయన దావత్ పనిచేస్తున్నారు, సందేశం ఇస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. 90 సంవత్సరాల వయసులో ఒక మనిషి ఎలా ఉంటాడు? పూర్తిగా శరీరం అంతా కృంగిపోయి ఉంటుంది, నడుము కూడా నిలబడదు. మరియు అందులోనూ క్యాన్సర్ వచ్చింది, అది కూడా చివరి దశలో. అల్లాహు. అలాంటి దశలో కూడా ఆయన అంత ధైర్యంగా, గుండె నిబ్బరంగా సందేశం ఇస్తున్నారు అంటే ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే, ఆయన ఏదైతే విశ్వాసం అల్లాహ్ మీద ఉంచారో, ఆయన ఏవైతే మంచి పనులు చేశారో అది ఆయన యొక్క గుండె ధైర్యం, ఆయన చేసేటటువంటి ఆచరణ, ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం. ఆయన రాత్రి 3 గంటలకు చనిపోయారు. చనిపోయే రోజు రాత్రి కూడా ఆయన ఏం చేశారు? దర్శ ఇచ్చిన తర్వాతే చనిపోయారు. షేక్ దగ్గరికి చాలామంది వస్తుంటారు, అడుగుతూ ఉంటారు ప్రతి విషయం గురించి. ఆయన ఆ దర్శ ఇచ్చిన తరువాత రాత్రి 3 గంటలకు చనిపోయారు. సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. చాలామంది అనుకుంటూ ఉంటారు ఏమని అంటే, ఏదైనా వ్యాధి వచ్చింది అంటే అది పాపం చేశారేమో, పాపాత్ములకి మాత్రమే వస్తుంది అనే ఆలోచనలు ఉంటారు. కానీ సోదరులారా, ఒక్కసారి మనం పరిశీలన చేశామనుకోండి, బుఖారీ యొక్క హదీస్, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు,
అషద్దన్నాసి బలావుల్ అంబియాయ్ సుమ్మస్ సాలిహూన సుమ్మల్ అంసలి ఫల్ అంసల్. అత్యంత బాధకు అల్లా ఎవరిని గురి చేస్తాడు? అంబియాయి, ప్రవక్తల్ని, మరియు సాలిహీన్, సత్యవంతుల్ని, పుణ్యాత్ముల్ని, వీరికి అత్యంత బాధకు గురి చేస్తాడు. కాబట్టి ఏదైనా వ్యాధి వచ్చింది అంటే వెంటనే అదేదో పాపం అనుకోవడం కాదు, ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని పరిశీలన చేయాలి. ఆ వ్యక్తి పుణ్యాత్ముడా పాపాత్ముడా? ఒకవేళ మంచి పనులు చేస్తున్నాడు అంటే అది ఆయనకి పరీక్ష, ఒకవేళ చెడ్డ పనులు చేస్తున్నాడు అంటే అది శిక్ష. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ మరణం అంటే భయం ఉంటుంది, కాస్త భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది, అది మానవ సహజ నైజం. కానీ ఎవరిలో అయితే విశ్వాసం ఉంటుందో అది ఏం చేస్తుందో తెలుసా? ఈ మరణాన్ని చాలా తీయగా చేసేస్తుంది, చాలా హాయిగా చేసేస్తుంది, చాలా ఆనందం కలిగించేలా చేస్తుంది. ఏదైతే మరణం యొక్క చేదు వార్త ఉందో ఇవి వీటన్నిటినీ మార్చేస్తుంది. కాబట్టి ఈ మరణాన్ని మనము ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. సాద్ బిన్ అబీ వక్కాస్ రజల్లాహు అన్హు వారు జీవితం యొక్క చివరి ఘడియల్లో ఉన్నారు. ఆయన కొడుకు ముసాబ్ ఉన్నారు, అందరూ కూడా ఏడుస్తున్నారు. సాద్ బిన్ అబీ వక్కాస్ వారు తెలియజేస్తున్నారు, ఎవరిని? తన కుమారుని పిలిచి ఒక వస్త్రం తీసి ఇచ్చారు, ఈ వస్త్రంలోనే నాకు ఖననం చేయండి, కఫన్ ఏదైతే ఉందో ఈ వస్త్రంతో చేయండి అని చెప్పారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు అడిగారు, ఈ వస్త్రం ఏమిటది అని. ఇది జంగే బదర్లో ఏదైతే బదర్ యుద్ధం ఉందో ఆ బదర్ యుద్ధం చేసేటప్పుడు నేను తొడుక్కున్నటువంటి వస్త్రము. అల్లాహ్ అక్బర్. సృష్టికర్తను అలా వాగ్దానం చేశాడు. ఈ బదర్ తర్వాత సహాబాలు ఎవరైతే ఉన్నారో మీరు ఏదైనా చేయండి, నేను మీ పాపాన్ని క్షమించి వేస్తాను. కాబట్టి నేను ఏవైతే పుణ్యకర్మలు చేశానో అల్లా నా పుణ్యకర్మల్ని వృధా కానివ్వడు. ఓ కుమారా నీవు ఏడవ మాకు అని సాద్ బిన్ అబీ వక్కాస్ వారు తన కుమారుడైనటువంటి ముసాబ్ రజల్లాహు అన్హు వారికి తెలియజేస్తున్నారు. సోదరులారా, చూసారా ఎలాంటి ధైర్యం ఉంది చూడండి. మరణాన్ని ఎంత హాయిగా స్వీకరిస్తున్నారో చూడండి. అంత హాయిగా స్వీకరించాలంటే అలాంటి విశ్వాసము, అలాంటి ఆచరణ మనలో కూడా ఉండాలి. సోదరులారా, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒక సహాబీ చనిపోతూ ఉన్నారు. చనిపోతూ ఉంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళారు. నీ యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అడిగితే ఆ సహాబీ తెలియజేస్తున్నారు, అల్లా నేను చేసిన పాపాలకి శిక్షిస్తాడు అన్న భయం ఉంది, కానీ అల్లా యొక్క కారుణ్యం ద్వారా నేను రక్షింపబడతాను అన్న ఆశ ఉంది అని చెప్పగానే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇది సరైనటువంటి ఆలోచన, సరైనటువంటి విశ్వాసం, అల్లా మీద ఇలాంటి విశ్వాసమే కలిగి ఉండాలి అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీస్ తెలియజేశారు. ముస్లిం షరీఫ్ యొక్క హదీస్, జాబిర్ బిన్ అబ్దుల్లా రజల్లాహు అన్హు వారి కథనం. లా యమూతన్న అహదుకుం ఇల్లా వహువ యుహ్సిను ظن బిల్లాహి అజ్జ వజల్. సర్వశక్తిమంతుడైన అల్లాని గురించి మంచి ఆలోచన ఉంటే తప్ప మీలో ఎవరూ చనిపోరు. అంటే చనిపోయే ముందు నేను ఏవైతే పాపాలు చేశానో ఈ పాపాలు అల్లా క్షమిస్తాడు అన్న ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడు అల్లా తప్పకుండా క్షమిస్తాడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి సోదరులారా, ఈ క్షమించేటటువంటి పాపాల్లో చిన్న చిన్న పొరపాట్లు ఉండాలి, చిన్న చిన్న పాపాలు ఉండాలి. ఒకవేళ మీరు షిరిక్ చేస్తూ చనిపోయి అల్లా ఎలాగైనా క్షమిస్తాడు అంటే అల్లా క్షమించడు. ఏవైతే షిరిక్ ఉందో, బిదాత్ ఉందో, కుఫ్ర్ ఏదైతే ఉందో, ఈ కబీరా గుణ పెద్ద పెద్ద పాపాలు ఏవైతే ఉన్నాయో ఈ పాపాలు చేసుకుంటూ అల్లా నన్ను క్షమిస్తాడు అంటే అది ఎంత మాత్రం సాధ్యం కాదు సోదరులారా. చిన్న చిన్న పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని అల్లా తప్పకుండా క్షమిస్తాడు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, సాధ్యమైనంత వరకు ఎప్పుడు వింటే అప్పుడే మారండి. నేను పెద్దయిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత గడ్డం పెడతాను, ఆ తర్వాత నేను ఉపవాసాలు ఉంటాను, ఆ తర్వాత నేను నమాజ్ పద్ధతి నేర్చుకుంటాను, ఇది కాదు సోదరులారా. ఎప్పుడు మీకు మంచి విషయాలు తెలియపరిస్తే అప్పుడే మారిపోండి, మంచి పనులు చేసుకుంటూ ఉండండి. ఎప్పుడు మరణం సంభవిస్తుందో ఎవరికీ తెలియదు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. మరీ ముఖ్యంగా శైతాన్ మిమ్మల్ని మభ్యపెడుతూ ఉంటాడు, ఇప్పుడు కాదులే తర్వాత చేద్దాం, ఇప్పుడు కాదులే తర్వాత చేద్దామని. ఈ శైతాన్ యొక్క మభ్యమైన మాటలకు లొంగమాకండి అని తెలియజేసి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మీరు అప్పుడప్పుడు తప్పకుండా శ్మశానాలకు వెళ్ళి వాటిని సందర్శిస్తూ ఉండండి. ఎందుకని? రేపో మాపో నేను కూడా ఇదే శ్మశాన వాటికి రావాలి అని. అల్లాహు అక్బర్. అసలు సృష్టికర్త అల్లా మనల్ని ఎందుకు పుట్టించాడు అంటే అల్లజీ ఖల్ఖల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా.
మీలో మంచి పనులు చేసేవారెవరు పరీక్షిద్దామని అల్లా మీకు చావు బ్రతుకులను సృష్టించాడు సోదరులారా. మనలో మంచి పనులు చేసేవారెవరు, చెడ్డ పనులు చేసేవారెవరు, విశ్వసించేవారెవరు, తిరస్కరించేవారెవరు, ఈ విషయాలన్నీ కూడా పరీక్షిద్దామని అల్లా మనకు ఈ చావు బ్రతుకుల్ని సృష్టించాడు సోదరులారా. కాబట్టి ఈ మరణం అనేది ఎలాంటి నగ్న సత్యము అంటే అల్లాహు అక్బర్, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ తల వంచవలసింది, ఎవరు కూడా దీనిని తిరస్కరించలేరు సోదరులారా. మన దగ్గర ఎంతైనా ఉండనివ్వండి, ఏమైనా ఉండనివ్వండి, మరణం వచ్చేసింది అంటే అందరూ కూడా చనిపోవాల్సిందే. మనం చూస్తున్నాము సమాజంలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద రాజులు, లేకపోతే పెద్ద పెద్ద హోదాలలో ప్రధానమంత్రులు, లేకపోతే ఎవరైతే ప్రెసిడెంట్లు ఉన్నారో అందరూ కూడా చనిపోయారు. మీరు నేను కూడా ఒకానొక రోజు చనిపోవలసి ఉంది. ఈ చనిపోయడం అనేది మరొక జీవితం యొక్క ప్రారంభం, ముగింపు ఎంత మాత్రం కాదు. కాబట్టి సృష్టికర్తను అల్లాహ్తో దుఆ చేస్తున్నాను, అల్లా మేమందరం కూడా మరణాన్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలో ఆ విధంగా గుర్తుంచుకొని గుణపాఠం నేర్చుకునేటటువంటి భాగ్యాన్ని కలిగించు, ఆమీన్. అలాగే చెప్పడం కంటే వినడం కంటే కూడా ఆచరించేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించు, ఆమీన్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో అల్లా వారి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయి, ఆమీన్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అల్లా వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు, ఆమీన్. అలాగే ఎవరైతే హరాం విషయాలు చిక్కుకొని ఉన్నారో అల్లా వారిని ఆ హరాం నుంచి బయటకు తీసి హలాల్ విధానంలో జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించు, ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.